ఇది ఒక 5% ప్రయోజనం ఉంటుంది, 10% ప్రయోజనం ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ అది కూడా మీకు మేము చేస్తున్నాం అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం. అంటే బాబు గారి మార్క్ ఇది కూడా ఒక రకంగా మార్క్ లో భాగంగా ఇది పెట్టుకోవడం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బాబు గారిది రాజకీయమే తింటారు, రాజకీయమే తాగుతారు, రాజకీయమే చేస్తారు. ఆయన పబ్లిక్ ఏదో జరుగుతుందన్న ఒక ఫీలింగ్ కల్పిస్తారు, ఫైనల్గా ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అన్నటువంటి ఫీలింగ్ కల్పించగలరు ఆయన. అంటే హడావుడి అయితే ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి చర్చ పక్కెళ్ళిపోతుందిగా. ఇప్పుడు అక్కడ సంక్షేమ పథకాలు అడుగుతారా? కలెక్టర్ని అడిగారు అనుకోండి, ప్రభుత్వం చూస్తుందమ్మా అంటారు. దీన్ని ఎప్పుడు ఇది సక్సెస్ అవుతుందంటే, అంటే ఇది ప్రజలకు ప్రయోజనం అవుతుందంటే, ఈ కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించి మీరు ఏ గొడవలు పెట్టుకోవద్దు, ఏ ధర్నాలు చేయొద్దు, ఏ రాస్తారోకోలు చేయొద్దు, చక్కగా రిప్రజెంటేషన్స్ పట్టుకెళ్ళి ఈ ఐఏఎస్లు మీ దగ్గరికి నిద్రకు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వమని ప్రతి పూట ప్రతి గంట ఒక్కొక్క టీం వెళ్ళి, అయ్యా మాకు పెన్షన్ రావట్లేదు, అయ్యా మాకు పెన్షన్లు పీకేశారయ్యా, అయ్యా మాకు అమ్మఒడి కావాలయ్యా, తల్లికి వందనం కావాలయ్యా, ఇట్లాగా పూటకు ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఇవ్వండి. తిట్టద్దు, కొట్టద్దు, అరవద్దు, నినాదాలు కూడా వద్దు, బాధ్యతాయుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇచ్చి అయ్యా సంక్షేమ పథకాలు ఆగిపోయినాయా, సూపర్ 6 ఇప్పించండి అయ్యా అని అడగండి అని వీళ్ళు పిలిపించారనుకోండి. అప్పుడు దీని టెంపర్ ఏంటో తెలుసుద్ది. అప్పుడు వాటికి వీళ్ళేం సమాధానం చెప్తారు? ప్రభుత్వం చూస్తుందంటారా, లేదా ఇస్తామంటారా? ఎప్పుడు ఇస్తామంటారు? అది తెలుసుద్ది అప్పుడు.